దెర్ ఈస్ దెర్ ఆర్ ఓన్లీ 2 థింగ్స్. క్రియేటర్ అండ్ క్రియేషన్. ఎలాంటి వర్డింగ్స్ అయినా వాడుకోనియండి వాళ్ళు. మీకిది ఫిక్స్ అయిపోయిందంటే యూ కెన్ ఈజిలీ అండర్‌స్టాండ్. ఈజీగా అర్థమైపోతుంది మీకు. సో, ఈ వర్డింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎందుకంటే నేను రిపీటెడ్‌గా మనం కాన్షియస్‌నెస్, అవేర్‌నెస్, బ్రహ్మ, చైతన్యము లేకపోతే దేవుడు ఇన్ని వాడుతా ఉంటాం కాబట్టి. ఇంకొకటి దేవుడు అని ఎప్పుడైనా పదం వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. గాడ్ అనే పదం వచ్చినప్పుడు ఐ యామ్ నాట్ టెల్లింగ్ అబౌట్ సంబడి శివుడా, విష్ణువా, కుమారస్వామియా వీటి గురించి మాట్లాడట్లేదు. మూల చైతన్యం అది గాడ్ అంటారు. దాన్ని గాడ్ అంటారు. వీళ్ళంతా క్రియేషన్‌లో పార్ట్. దేవుడు అసలైన కాన్సెప్ట్ ఏందంటే నిరాకారం, నిర్గుణం. ఆకారం లేనప్పుడు నీకెందుకు దేవుడు అనంగానే ఆకారం గుర్తుకొస్తుంది? తప్పు. సో, బేస్‌లోనే మనం ఫెయిల్ అయిపోతాం. నిరాకారం, నిర్గుణం అన్ని నామాలు ఆయనవే. అన్ని రూపాలు ఆయనవే. సమస్త సృష్టి ఆయనలోనే ఉంది. అంతటా వ్యాపించున్నాడు. సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడు. ఇది గుర్తు రావాలి గాడ్ అనంగానే. గాడ్ అనంగానే ఇమేజ్ రాకూడదు. ఓకే. సో, యాస్ట్రల్ ట్రావెల్, యాస్ట్రల్ సర్జరీ. ఇప్పుడు ధ్యానంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అసలు యాస్ట్రల్ ట్రావెల్ ఎందుకవుతుంది అంటే, ఇప్పుడు తత్వాలు అని చెప్పా. 24 ఉన్నాయి. 24 తత్వాలున్నాయి. సో, ఎలా డివైడ్ చేశారు వీటిని అంటే, యాక్చువల్‌గా శివుడి ప్రకారం 36 తత్వాస్. కపిల మహాముని అన్ని బోధించలేదు 36. హి జస్ట్ టోల్డ్ అబౌట్ 24 తత్వాస్. ఈ 24 తెలుసుకుంటే నెక్స్ట్ 36 లెవెల్‌కెళ్ళొచ్చు. 24 ఈజీ మనకు కనిపించేవే ఉన్నాయి కొన్ని. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ ఉపప్రాణాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఓకే. ఈ 24 తత్వాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కాన్షియస్‌గా ఉన్నాం. కాన్షియస్ అంటే పదం మళ్ళీ మూల చైతన్యంకెళ్ళొద్దు. ఇక్కడ ఫిజికల్ లెవెల్‌లో మాట్లాడుతున్నాం. ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ మాట్లాడినప్పుడు మనం మూల చైతన్యాన్ని ఫిజికల్ బాడీ ద్వారా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాం. మీరు ఎక్స్‌ప్రెస్ చేసే ప్రతి మాట, చూసే ప్రతి చూపు, బా రిలీజ్ చేసే ప్రతి థాటు చైతన్యమే. మూల చైతన్యంలో ఒక పార్ట్ అది. సో, ఇప్పుడు ధ్యానంలో ఏం జరుగుతుంది? గమ్ముగా అన్ని ఫిజికల్ బాడీలో కర్మేంద్రియాలు క్లోజ్ చేసాం. జ్ఞానేంద్రియాలు క్లోజ్ చేసాం. అంటే మీ చైతన్య స్థాయిని ఫిజికల్ బాడీ నుంచి మీరు ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. రెస్ట్‌కెళ్ళిపోతుంది. డీప్ రిలాక్సేషన్ అని హిప్నోథెరపీ గురించి మాట్లాడుతున్నాం. ధ్యానం గురించి మాట్లాడదాం. సో, ధ్యానంలో ఏం జరుగుతుంది? ఈ ఫిజికల్ బాడీ దానంతటకది ఆ చైతన్యాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. సో, నెక్స్ట్ లెవెల్ ఏముంది? అంతా క్లోజ్ చేసిన తర్వాత ఫిజికల్ బాడీలో కర్మేంద్రియాలు రిలాక్స్ చేసాం. జ్ఞానేంద్రియాల్ని రిలాక్స్ చేసాం. తర్వాత పంచ ప్రాణాలున్నాయి తత్వాల్లో. పంచ ప్రాణాలేంటి? ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యన. ఉప ప్రాణాలున్నాయి. కూర్మ, కృకుర, దేవదత్త, ధనుంజయ, నాగ. అంటే ప్రాణము అంటే మన కింద నుంచి మూలాధారం నుంచి పైకి వెళ్తూ ఉంటుంది. మీరు బ్రీత్ ఇన్ చేస్తే తీసుకుంటే ఇది ప్రాణం అనేది పైకెళ్తూ ఉంటుంది. అపానం అంటే కిందకెళ్తూ ఉంటుంది. ఉదానము ఉంటుంది. సమానము ఉంటుంది. వ్యనము బ్లడ్‌లో ఉంటుంది. కుర్కుర అంటే కళ్ళు మనం బ్లింక్ చేయడానికి. దేవదత్త అంటే ధనుంజయ. నాగ అంటే మన ఈసోఫాగస్ అంటే మనకు ఆవలింపులు రావడం గాని ఇవన్నీ నాగ. కృ కూర్మ అంటే కూర్మము అంటే బ్లింకింగ్. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పనుంది. ఒక్కొక్క ప్రాణానికి. ఈ ప్రాణాలు మాత్రం పనిచేస్తూ ఉంటాయి. ఈ పంచ ఉప ప్రాణాలు ఫస్ట్ జీరోలోకొస్తాయి. సో, 10 తత్వాలు క్లోజ్ అయ్యాయా? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. తర్వాత పంచ ప్రాణాలు, ఉప ప్రాణాలు క్లోజ్ అయిపోయినాయి. ఎందుకంటే కుర్మ పనిచేయట్లేదు, నాగ పనిచేయట్లేదు, దేవదత్త, ధనుంజయ అన్నీ ఒకటైపోయాయి. ఇప్పుడు మెయిన్ పంచ ప్రాణాలున్నాయి. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యన. వీటిలో
ఉదాన క్లోజ్ అవుతుంది ఫస్ట్. వ్యన క్లోజ్ అవుతుంది తర్వాత. తర్వాత 3 మిగులుతాయి. ప్రాణ, అపాన, సమాన. అంటే ఈ చైతన్యము అనేది కాన్సంట్రేషన్ పెరుగుతా ఉంది. చూడండి. ఈ 24లో ఒక్కొక్కటి, ఒక్కొక్కటి క్లోజ్ అవుతా వస్తా ఉంది. కాన్షియస్ లెవెల్ పెరుగుతా వస్తుంది. దాని గాఢత. సో, ఈ ప్రాణ, అపాన అనేవి 2 సమాన ద్వారా ఒకదాన్నొకటి దీనికొక శ్లోకం గూడా ఉంటుంది భగవద్గీతలో. అపానే జిహ్వతి ప్రాణ. అంటే అపానము అనేది ప్రాణంలో కలిసిన తర్వాత ప్రాణాపాయ తదాపరే. అంటే 2 ఒకటైపోతాయి. దాని ఇలా ఒకటి పైకెళ్తది. ఇలా ఒకటి కిందకెళ్తూ ఉంటుంది. ఒకదాన్నొకటి మింగేసి జిహ్వతే అంటే మింగేసి ఒకటైపోతాయి. ఒక ప్రాణంగా మారిపోతుంది. ఈ ఒక ప్రాణమే పైకి కిందకి కదలడం మొదలుపెడుతుంది. అంటే మెడిటేషన్‌లో ఏమవుతుందంటే చైతన్య శక్తి డైల్యూషన్ ఎలా అయితే అయిందో అలా కాకుండా మనం రూట్‌కెళ్తున్నాం. సో, ఈ పంచ ప్రాణాలది కూడా ఒకే ప్రాణంగా జ్యోతి రూపంలో మిగిలిపోయినప్పుడు నెక్స్ట్ తత్వంకెళ్తుంది. నెక్స్ట్ తత్వం ఏంటి? మైండ్. యాక్చువల్‌గా సీక్రెట్ ఏంటి అంటే ధ్యానంలో మనసు శూన్యం అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది మెడిటేషన్‌లో మైండ్ శూన్యం అది బ్రాడ్ స్టేట్‌మెంట్. అంటే ధ్యానము అంటే మైండ్ చిత్తవృత్తి నిరోధం లేదా నిర్విషయ మనః అనేది బ్రాడ్ స్టేట్‌మెంట్. మీ మైండ్‌తో అబ్జర్వర్ సాక్షి అనే మూల చైతన్యం నుంచి వచ్చిందే సాక్షి తత్వం గూడా. ఈ సాక్షి మైండ్‌తో అటాచ్‌మెంట్‌లో ఉన్నప్పుడు నీకు తెలుస్తుంటుంది థాట్స్ వచ్చాయని. సో, ఇది డిస్టెన్స్ పెరిగే కొద్దీ, పెరిగే కొద్దీ, పెరిగే కొద్దీ థాట్స్ తగ్గుతాయి. కానీ ఒకటో, రెండో అప్పుడప్పుడు వస్తానే ఉంటాయి. మీ అబ్జర్వర్ విడిపోతాడు. సో, ఈ ప్రాణం ఏం చేస్తుందంటే నెక్స్ట్ అబ్జర్వర్ స్థితిగా మారిపోతుంది. అవేర్‌నెస్‌గా మారిపోతుంది. ఈ అవేర్‌నెస్‌గా మారిపోయినప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ చైతన్యాన్ని అనుభవిస్తారు. సో, ఈ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ చైతన్యం ఎప్పుడైతే మైండ్ లెవెల్ దాటి వెళ్తుందో మీ యాస్ట్రల్ బాడీ చిన్నదవుతుంది. దీన్నే ఎథిరిక్ డబుల్ అంటారు. చూడండి మన బాడీ చుట్టూ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా? మీలాగే సేమ్ ఎథిరిక్ డబుల్ అని దాని పేరు. ఎందుకంటే మీలాగే ఉంటుంది. అందుకనే దాని పేరు డబుల్. ఎథరిక్ డబుల్. ఈ ఎథరిక్ డబుల్ ఎప్పుడైతే అన్ని తత్వాలు రిలాక్స్ అయిపోయి రివర్స్‌లో వెళ్తుందో అది కాన్సంట్రేట్ అయ్యి అన్ని ప్రాణాలు ఒక ప్రాణంగా మారిపోయి తర్వాత ఈ కన్‌స్ట్రిక్ట్ అవుతుందో సూక్ష్మంగా మారుతుంది. ఈ సూక్ష్మంగా మారగానే ఇది ఈ చైతన్యం మీరు ఫిజికల్ రియాలిటీ అనేది ఫుల్ రిలాక్సేషన్‌లోకెళ్ళిపోయింది కాబట్టి ఈ చైతన్యం జస్ట్ నామమాత్రంగా ఫిజికల్ బాడీలోకెళ్తుంది. మొత్తము యాస్ట్రల్ బాడీలో కాన్సంట్రేట్ అవుతుంది. అప్పుడు ఇట్ ఈస్ రెడీ టు లీవ్. లీవ్ అంటే వదిలి వెళ్లి చనిపోవడం గాదు. ఇట్ ఈస్ రెడీ టు ట్రావెల్. సో, కొందరు ధ్యానం గూడా ఏం జేయరు. పాజిబుల్ యాస్ట్రల్ ట్రావెల్. ఎలా అంటే నిద్రలో గూడా అవుతుంది గదా! రోజు. మీ చైతన్యాన్ని ఫిజికల్ బాడీతో ఎక్స్‌పీరియన్స్ కానప్పుడు ఆబ్వియస్‌గా అది మీ చైతన్యాన్ని యాస్ట్రల్‌గా ఎక్స్‌పీరియన్స్ అవుతారు. మానసికంగా ఎక్స్‌పీరియన్స్ మనసు గూడా తగ్గిపోయిన తర్వాత యాస్ట్రల్ లెవెల్‌కెళ్తుంది చైతన్యం. ఆ చైతన్యం అప్పుడు యాస్ట్రల్ ట్రావెల్ జేస్తూ ఉంటారు. కానీ మెడిటేషన్‌లో ఏందంటే అవేర్‌నెస్ క్రియేట్ అవుతుంది. దానివల్ల జరిగింది అని తెలుస్తా ఉంటుంది మీకు. సో, ఈ యాస్ట్రల్ ట్రావెల్ ఎప్పుడైతే ఈ యాస్ట్రల్ బాడీ ఎథరిక్ డబుల్ ఈ కన్‌స్ట్రిక్ట్ అయ్యి ఒక చిన్న రూపంకొస్తుందో, అందరికీ తెలిసిందే సిల్వర్ కార్డ్ ఉంటుంది. స్లోగా బయటికి రావడం మొదలుపెడుతుందది. ఆ బయటికొచ్చేటప్పుడు తిరుగుతా ఉంటుంది. సో, చాలా మందికి ఇలా రొటేషన్‌లో తిరిగి ఇట్ విల్ క్రియేట్ ఎ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్.